లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ ఐ బ్లాంక్ డ్రైవ్ హిస్ కార్ ఎస్టర్డే. నేను నిన్న అతని కారు నడపవలసి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ హ్యాడ్ టు. ఐ హ్యాడ్ టు డ్రైవ్ హిస్ కార్ ఎస్టర్డే. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది విరాజ్ కృష్ణ, లక్ష్మీ భవానీ ఎర్ర, మదన్ కుమార్, అమరేష్ అండ్ యాజ్ యూజువల్ సమీరా. వెరీ వెల్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. మీకు తెలుసా, వర్బ్ స్ట్రక్చర్ లేకుండా ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ సెంటెన్సెస్ కి హ్యావ్ అండ్ హ్యాజ్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. ఎగ్జాంపుల్స్ అన్ని చూసే ముందు చిన్న బేసిక్స్ తెలుసుకుంటే నెక్స్ట్ చెప్పబోయేది అర్థం అవుతుంది. పర్సన్స్ గురించి తెలుసుకోవడం వల్ల సింగులర్ ఏదో ప్లూరల్ ఏదో తెలుస్తుంది. ఫస్ట్ మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకోవాలి. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నీవు లేదా నువ్వు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. ఇవి కంప్లీట్ 7 ఉంటాయి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. ఇప్పుడు మనం పర్సన్స్ గురించి తెలుసుకోవాలంటే 3 టైప్స్ గా అది డివైడ్ అయింది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే ఫస్ట్ మాట్లాడుతున్నారో ఎదుటి వ్యక్తితో అతను ఫస్ట్ పర్సన్ అవుతాడు. ఐ అనేది ఫస్ట్ పర్సన్ లో సింగులర్ అవుతుంది. బ్రదర్, ఐ, యు, వి, దే అనేవి ప్లూరల్ కదా, అవి హ్యావ్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి కదా. మరి ఐ అనేది సింగులర్ అంటే ఏంటి? అదే చెప్తున్నా. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, కానీ హ్యావ్ తోనే అది ఫాలో అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే పర్సన్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటే నీకు ఐడియా వస్తుంది. వి అనేది ఫస్ట్ పర్సన్ లో ప్లూరల్ అవుతుంది. సెకండ్ పర్సన్ అంటే ఎవరైతే చెప్పింది వింటున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. యు అనేది సెకండ్ పర్సన్ లో సింగులర్ అండ్ ప్లూరల్ ఒకటే అవుతుంది. ఇంకా థర్డ్ పర్సన్ ఎవరంటే అటు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కాకుండా థర్డ్ పర్సన్ గా వచ్చిన వాళ్ళని మనం థర్డ్ పర్సన్ గా చెప్తాం. దాన్ని దే అంటే థర్డ్ పర్సన్ లో ప్లూరల్ అవుతుంది. హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ లో సింగులర్స్ అవుతాయి. అంతేకాకుండా నౌన్, రాహుల్, గీత, జాన్, నేను, మీ పేరు, నా పేరు అన్ని కలిపి అన్ని సింగులర్స్ కాబట్టి అవి థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? వీడియో స్టార్ట్ చేస్తారు. డౌట్ ఎందుకు వచ్చింది? బుర్రన్నోడు ఎవరికైనా వస్తుందో వెనక నుంచి వాయిస్ వస్తుంది, మనిషి కనిపించడు, కనీసం వెల్కమ్ కూడా చెప్పలేదు. మీరు టెన్షన్ తగ్గించుకుంటే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. Let me welcome you all to my channel. I am Pawan Kumar. You are watching Stylish Camera channel. Now let's get started. First one, I blank an apple. I is first person singular and it goes with have. I have an apple. Second one, he blank a book. He is third person singular and it goes with has. As we know, he, she, it goes with has. He has a book. Third one, birds blank wings. Birds is a plural noun. Birds. So it goes with have. Birds have wings. Fourth one, we blank to rent a car. We is plural. So it goes with have. We have to rent a car. Fifth one, you blank a cat. You is second person singular and plural. Both goes with have. You have a cat. Sixth one, they blank a test. They means third person plural. So it goes with have. They have a test. Seventh one, he blank a laptop. He is third person singular. So it goes with has. He has a laptop. Eighth one, Rama blank been to India. Rama means singular. So it goes with has. Rama has been to India. Ninth one, you blank to go to school. You means second person singular and plural. Both goes with have. Tenth one, I blank played cricket. I goes with have. I have played cricket. Tenth one structure గమనించినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమో ఐ అవుతుంది, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్లేడ్ అనేది V3 మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది క్రికెట్ అవుతుంది. సో ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నది. 11th one, it blank a blue tab. It goes with has. It has a blue tab. 12th one, Mohan blank an umbrella. Mohan is singular.
So it goes with has. Mohan has an umbrella. 13th one, Rani blank to see you. Rani is singular. Third person singular. So singular nouns goes with has. Rani has to see you. 14th one, I blank an idea. I goes with have. I have an idea. 16th one, they blank a problem. They goes with have. They have a problem. 17th one, Pavan blank a question. Pavan goes with have. Pavan have a question. 18th one, the car blank a dent. Car is a singular one. So the car has a dent. 19th one, you blank to help me. You goes with have. You have to help me. 20th one, everybody blank a car. ఎవ్రీబడి అనేది ప్లూరల్ కాదు, సింగులర్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీబడి అనేది ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ కి చెందినది. ఇందులో ఎవ్రీవన్, ఎనీవన్, సమ్వన్, సంబడి, ఎవ్రీబడి అని మనం చెప్తాం. ఇవి పర్టికులర్ గా డెఫినెట్ గా మనం సింగులరా ప్లూరలా అని చెప్పలేం. ఎందుకంటే ఎవ్రీబడి అనేది ఎక్కువ మంది, కానీ పర్టికులర్ గా ఒక్కొక్కరి గురించి చెప్పినట్టు అవుతుంది. అంటే ఎవ్రీబడి అంటే అందరూ ఒక్కొక్కరుగా అని మనం చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని సింగులర్ గా యూజ్ చేస్తాం. సో ఎవ్రీబడి హ్యాజ్ ఎ కార్ అంటే ఒక్కొక్కరికి కారు ఉన్నది అని, అంటే ఎక్కువ మందే ఉన్నారు కానీ ఒక్కొక్కరికి కారు ఉన్నది అని చెప్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవ్రీబడి అనేది లెస్ ఫార్మల్ గా చెప్పుకునే సందర్భాల్లో, అంటే క్యాజువల్ గా చెప్పుకుంటాం. ఎవ్రీవన్ అని చెప్తే అది మోర్ ఫార్మల్ గా చెప్పుకునే సందర్భాల్లో ఉపయోగిస్తాం. అందుకే నేను ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ గురించి సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. దిస్ వీడియోస్ క్వశ్చన్: ప్రపంచంలో మొట్టమొదట కంప్యూటర్ వైరస్ ను ఏ దేశం సృష్టించింది? ఆప్షన్స్: ఏ చైనా దేశం, బి జపాన్ దేశం, సి పాకిస్తాన్ దేశం, డి భారతదేశం. ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఆన్సర్ మీకు తెలీదా? అయితే నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. వీడియో చూసారు కదా, ఇంకా బయలుదేరండి. 1 minute. ఇక పైన వచ్చే వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను చాలా ఇంటెలిజెంట్ తెలుసా? యా, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.